వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే నారాయణపేటలో బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే లేకుండానే కాంగ్రెస్ నేతలు సమావేశం ఎలా జరుపుతారని ఆయన మండిపడ్డారు. జిల్లా ఆసుపత్రిని హుటాహుటిన తరలించి ఇప్పుడు తమాషా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ సీనియర్ నేత పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, రఘువీర్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు వినోద్ పాల్గొన్నారు. జనతా పార్టీ మాత్రం ప్రజల గురించి ఆలోచన చేస్తూ పల్లెటూర్లలో పని దినాలు ఉపాధి హామీ పథకం కింద 100 రోజులు ఉంటే 125 రోజులు చేశారు. చనిపోయిన వాళ్ళు తీసుకున్న కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. చూస్తాం, ఇక 3-4 రోజులు చేస్తారంట, చూస్తాం. మున్పు ఎట్లుండో నా విధంగా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పేరు అందరు చెప్తున్నారు సార్, వా మర్నా యా కాట్నా, దాంట్లో డిఎంఎడ్ వచ్చు, దాంట్లో కూడా డిఎంఎడ్ వచ్చి పోతాడు, ఆ కాలేజ్ సంబంధించిన ఆ ప్రిన్సిపల్ పోతాడు. విచిత్రం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, బెంగాలీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపు 200-300 మంది ఉన్నారని తెలిసింది. పేరు ఎందుకు లేదు? వాళ్ళకు లెటర్ పెట్టిండు, దాంట్లో సంతకాలు లేవా? డాక్టర్ పెట్టినట్లుగా సాబాద్ బండలేసి రోడ్లు వేయడం జరిగిందో, ఏ రకంగా నీటి వ్యవస్థ నడిచిందో. ఈరోజు విచిత్రం అంటే నారాయణపేట శానిటరీ లేబర్లని ఈవెన్